మనిషిని చేశాడు, మనిషి కూడా ఏం చేశాడు, దేవుణ్ణి చేసుకున్నాడు. పాట వచ్చినా కూడా మనుషులకు అర్థం కాల. మొన్న ఒక పాట వచ్చిందండి, యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది. నిన్నటి దాకా నువ్వు ఒక రాయి నేను ఒక శిల్పి, ఏ రోజైతే ఈ శిల్పం పూర్తయిందో నేను అంటరాని వాడిని అయ్యాను, నువ్వు దేవుడు అయ్యావు అని పాట పాడాడండి. పరమ తండ్రి ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి వచ్చింది ఐజా పట్టణం. మరి దేవుడు తన మహాకృపను చూపించి ఎన్టీఆర్ జిల్లా నుంచి మరి ఈ ప్రాంతానికి మమ్మల్ని క్షేమంగా, తన దాసులైన మమ్మల్ని క్షేమంగా నడిపించి, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మరి ఈ సంఘము ద్వారా విజయోత్సవంతో అనేక ప్రాంతాల్లో పోయిన సంవత్సరం అంతా ఆయన్ని మనం ఎంత ఘనపరిచామో కొంతమందికి తెలుసు. ఎంతోమంది అడ్డుపడ్డా కూడా దేవుడు మంచి విజయాన్ని ఇచ్చాడు. మరలా ఈ సంవత్సరంలో కూడా ఇది 4వ సదస్సు ద్వారా ముందుకెళ్తున్నాం. మా వెనక ఉన్నది దేవుడు అని మేము ఎల్లప్పుడూ సంతోషిస్తాం. ఇది మనుషుల వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగింది. దీన్ని ఏ మనుషుడు ఆపలేడనే ఒక ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం. కనుక ఈరోజు కూడా మరి ఈరోజు రాత్రి సభలో కూడా దైవదాసుల ద్వారా అనేకమైన లోతైన సంగతులు మీరు తెలుసుకుంటారు. ఇక్కడికి వచ్చినందుకు దేవుడు మీ హృదయాలను ఉల్లాసంతో నింపు పంపుతాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఒక చక్కటి సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుడు ఎవరు అనేది మరలా మా తరంలో కూడా చెప్పాల్సి వచ్చింది. దేవుడు ఎవరు అనేది అన్యులు కానీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏ దేవుడిని నమ్మినా దేవుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వాడే పదం ఒకటే, దేవుడు అంటారే తప్ప దేవుళ్ళు అని బహువచనంతో ఎవరు పిలవరు. అలాంటి దేవుడు ఎవరో క్రైస్తవులకు తెలియకపోవటం బాధ కలుగుతుంది. ఏకాభిప్రాయం లేదు, భిన్నాభిప్రాయాలు. మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పదని ఎవరికి వాళ్ళు పోటీలు పడుతున్నారే తప్ప బైబిల్ చెప్పిన నిజమైన ఆ దేవుణ్ణి ప్రకటించాలి, ఆ దేవుడు పంపిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి చూపించాలి అన్న సేవకులు ఈరోజు కనుమరుగైపోయారు. ముందు ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఒక్కడే ఉండాలి, దేవుడు ఒక్కడే అని తెలిసినా ఇంతమంది దేవుళ్ళు ఎలా పుట్టుకొచ్చారో మీకు చిన్న ఉదాహరణలో చెప్తాను. అసలు ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు? ఓ కుటుంబానికి ఒక్కడే తండ్రి. ఒక చెట్టును మనం చూస్తే, ఒక మామిడి పండును మనం విత్తితే దాని నుంచి 100 కాయలు వస్తున్నాయి. అంటే ప్రారంభం ఒకటే చెట్టు. ఒక చెట్టు నుంచి వచ్చిన కాయలు అనేకలములైన విత్తనం ఒకటే అయినప్పుడు, ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతి వారికి తండ్రి ఆదాము అయినప్పుడు, మరి ఇంతమంది మనుషులకు కన్న తండ్రి ఒక్కడే ఉండాల్సింది పోయి దేవుడు ఇంతమంది దేవుళ్ళుగా ఎలాగా వీళ్ళు పుట్టుకొచ్చారు అనేది నేను ఈరోజు మీ ముందుంచుతాను. మీకు కిల్లర్ వీరప్పన్ గురించి తెలుసండి? ఈ ప్రాంతం వాళ్ళకి ఐడియా ఉందా? కిల్లర్ వీరప్పన్ గురించి మీరు యూట్యూబ్లోకి వెళ్తే అతని జీవిత చరిత్ర అంతా పెట్టారు చూడండి. అతడు ఒక కలప దొంగండి. అతడు దోచుకున్న దాంట్లో నుంచి ఆ అడవికి ఆనుకోనున్న 300 గ్రామాలకు సహాయం చేశాడు. ఇప్పుడు ఇంత సంపదను దోచుకొని మనకి సహకరిస్తున్న ఇతను మనం ఎందుకు పట్టించాలి ప్రభుత్వానికి అని ఆ గిరిజనులు ఏం చేశారంటే, అతన్ని ఎప్పుడు పోలీసులు పట్టుకోవడానికి వచ్చినా కూడా అతన్ని తప్పించే సమాచారం వాళ్ళు అందించేవాళ్ళు. చాలా రోజుల తర్వాత ఆయన దొరికాడు, తర్వాత చనిపోయాడు. ఇప్పుడు ఆ గిరిజనులంతా ఏం చేశారో తెలుసా? కిల్లర్ వీరప్పన్ గారికి గుడి కట్టారు. ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు భూకంపాలు ఆ ప్రాంతంలో వచ్చి ఆ గుడి శిథిల వ్యవస్థలో చేరిపోయింది అనుకోండి. మరొక 40 సంవత్సరాల తర్వాత ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కట్టాలని తవ్వకాలు జరిగినప్పుడు తవ్వుతుంటే ఆ గుడి బయటపడ్డది అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అమ్మో, ఈయన ఎవరికో గుడి కట్టారంటే ఈయన మనిషి కాదు దేవుడు అంటారు. ఏమనరా? ఇప్పుడు ఈ వీరప్పానికి ఏమున్నాయంటే మీసాలు ఎక్కువ ఉన్నాయి. ఈయనకు మీసాలు ఉన్నాయి కనుక ఈయనకి ఏం పెడదాం, మీసాల దేవుడు అని పేరు పెడదాం అనుకుంటారు. అప్పుడు మీసాల దేవుడు మతం ఒకటి తెలుస్తుందండి. ఇది మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే,
జరుగుతున్నది మీకు అర్థమైతే జరగబోయేది మీకు అర్థమవుతుంది. మీకు ఈయన సినీ యాక్టర్ ఆయన తెలుసండి, మొన్న కరోనా టైంలో అతడు చేసేది విలన్ పాత్ర అయినా నిజంగా హీరో చేశాడు. సోను సూద్ అండి. అతను గుడి కట్టారు తెలుసా మీకు? ఏమండి, వలస వచ్చిన వాళ్ళందరికీ అతను బస్సులు పెట్టించాడు, విమానం పెట్టించాడు. రైలు మీద అతను పుట్టోపే, విమానం మీద అతను పుట్టోపే, బస్సుల మీద అతను పుట్టోపే. గవర్నమెంట్ కూడా చేయలేంది తన సొంత డబ్బు పెట్టుకొని ఎన్నో కుటుంబాలను ఆదరించాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన మనిషి కాదండి, మనిషి రూపంలో ఉన్న దేవుడని సోను సూద్ గుడి కట్టారు తెలుసా మీకు? ఇప్పుడు రాబో తరాల వాళ్ళు ఏమనుకుంటారు? ఈయనకు కూడా గుడి కట్టారంటే ఈయన దేవుడు అనుకుంటారు. ఇలా వెలిసిన వాళ్ళేనండి దేవుడు అంటే. ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకుంటే మనిషి దేవుడు అవుతాడా చెప్పండి? మనిషి దేవుడు కాగలడా? కానీ లోకంలో సామెత ఏంటో తెలుసా? కుక్క పిల్ల కుక్క, కోడి పిల్ల కోడి, రాజు కొడుకు రాజు, దేవుడు కొడుకు దేవుడు. చూసారా మనుషుల నీతి ఎలా ఉందో? దేవుడు కొడుకు దేవుడు అవుతాడా? అసలు దేవుడు అంటే ఏంటో తెలుసా? ఇలాంటి వారికి మనం సమాధానం చెప్పాలి. బైబిల్ చెబుతుంది, భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారా అని. మొదటి శతాబ్దంలో వాళ్ళు చేసిన సేవా పరిచర్య, వారు ప్రకటించిన సువార్తను చూసి మనుషులు తలకిందులయ్యారండి. కనుక నా చిన్నతనంలో ఓ పాట వచ్చేదండి, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. ఈ రెండు రైట్ అంటారా కాదంటారా చెప్పండి? దేవుడు మనిషిని చేశాడు, మనిషి కూడా ఏం చేశాడు? దేవుని చేసుకున్నాడు. పాట వచ్చినా కూడా మనుషులకు అర్థం కాల. మొన్న ఒక పాట వచ్చిందండి, యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది. నిన్నటి దాకా నువ్వు ఒక రాయి నేను ఒక శిల్పి, ఏ రోజైతే ఈ శిల్పం పూర్తయిందో నేను అంటరాని వాడిని అయ్యాను, నువ్వు దేవుడు అయ్యావు అని పాట పాడాడండి. ఇప్పుడు చెప్పండి, దేవుళ్ళు సృష్టించింది మనిషి కదా? ఎలా సృష్టించారు అని అంటే చెప్తున్నాడు, అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్క ప్రతిమాస్వరూపిగా మార్చిరి అని అంటున్నాడు. దేవుడికి ఎద్దు రూపం ఇచ్చారండి ఆనాడు ఇశ్రాయేలీలు. ఈరోజు క్షయమైపోయే మనిషి రూపాన్ని ఎత్తున్నాడు దేవుడికి. ఎంత బాధ అండి చెప్పండి? దేవుడు మనిషి అండి, మనిషి. దేవుడు మనిషి కాగలడా అసలు? జ్ఞానం లేని వారికి ఈరోజు సమాజం జ్ఞానం లేని వారిగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు ఎవరు అనేది దేవుడే పరిచయం చేసుకున్నాడండి, నిరూపించుకున్నాడు. మీకు చూపిస్తాను. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు, ప్రతి తరములో వాళ్ళు దేవునికి మొరపెడుతున్నప్పుడు మోషే అనే నాయకుడిని పుట్టించి, నాయనా నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెప్పంటే, వాళ్ళు ఇశ్రాయేలీలు నిన్ను పంపిన వాని పేరేంటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాలయ్యా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నవాడు, నువ్వు ఎప్పుడు అడిగినా ఉన్నాననేవాడు. అలాంటి ఉన్నవాడునైన దేవుడు మనుషులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. అది మనం చూడగలిగితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం, పైన ఆకాశం అందే గాని కింది భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని అన్నాడు. ఏ రూపాన్ని చేసుకోకూడదు అంటే మనిషి ఏం చేశాడు తెలుసా? మనిషి రూపాన్ని చేసి దేవుడు అంటున్నాడు. ఈరోజు మనం ఎంతోమంది చేత దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. నీకున్నట్టే 2 కాళ్ళు, నీకున్నట్టే 2 చేతులు, నీకున్నట్టే 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు. ఏమండి ఇలాగే ఉన్నారా వీళ్ళు దేవుళ్ళ? చెప్పండి. ఏ రూపాన్ని చేసుకోవద్దని ఇశ్రాయేలీలకు ఆ రోజు ఆజ్ఞగా ఇస్తే మనిషి రూపాన్ని చేసుకున్నారు. అదే మాటనే మన ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడో చూడండి. అపోస్తుడైన పౌలు రోమీయులకు పత్రికను రాస్తూ, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు, పురుగును కూడా దేవుడు అంటారండి. ఎంత అజ్ఞానండి మనిషి! సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని పోలికతో పుట్టిన మనిషిని వాడి మనోనేత్రాలు మూసేసింది చూసారా సాతాను?
దేవుడు అనే దేవుడిని తెలుసుకోలేని ఈ జనాన్ని చూసి దేవుడు ఏమైపోవాలి చెప్పండి? ఒక పక్షికి మాట లేదు, ఒక జంతువుకి భాష లేదు. భాష జ్ఞానం కలిగిన మనిషి నిన్ను కన్న తండ్రిని గుర్తించుకోలేకపోతున్నాడు అంటే ఎంత అయోమయ స్థితిలో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఏ రూపం ఇచ్చాడంట? క్షయమైపోయే మనుషుల యొక్క రూపాన్ని ఇచ్చాడండి. అందుకేనండి నిజంగా ఈ మాట యేసు ప్రభు కాలంలో వినుంటేనండి ఎంత బాధపడాడండి. మనిషి రూపాన్ని అండి దేవుడికి ఇచ్చేది. ఆయన ఎవరు అనుకుంటున్నారు? అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే పక్షుల యొక్కయు పురుగుల యొక్క చతుస్పాద జంతువుల యొక్క ప్రతిమాస్వరూపిగా మార్చిరి అని ఆయన బాధతో మాట్లాడుతున్నాడండి. నీ కన్న తండ్రి, నన్ను కన్న తండ్రి మనిషికి రూపాన్ని ఇవ్వటం అనేది ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనిషి ఏ చిన్న సహాయం చేసినా దేవుడని కాళ్ళు మొక్కుతున్నాడు. అలాగే ఎంతోమంది ఈరోజు దేవుళ్ళుగా చలామణి అవుతున్నా ఈ సమాజాన్ని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీరు చూడగలిగితే రాజుల గ్రంథంలో ఏలియా గారు అని మీకు ఐడియా ఉందండి. ఈయన రోషం కలిగిన ప్రవక్త. మన దేవుడు కూడా ఎవరండి? రోషం కలిగిన ఆయన. బయలు ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు, జీవము గల యెహోవా పక్కన ఏలియా నిలబడ్డాడు. ఆయన ఒకటే అంటున్నాడు, రండి దేవుడు ఎవరో తెలుసుకుందాం అంటున్నాడు. ఎంత మంచి మాట అండి చెప్పండి. ఈరోజు సమాజం తెలుసుకోవాల్సిన మాట ఏంటి చెప్పండి? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నీకు దేవుడు ఎవరో తెలియకుండా నువ్వు ఏ బోధ చేయగలవు చెప్పండి? అసలు నీకు దేవుడు ఎవరో తెలియకుండా ఏ బోధ చేయగలవండి? నువ్వు ఎంబీబీఎస్ చదవకుండా ఏ వైద్యం చేయగలవు? నేను ఎంబీబీఎస్ చదవకుండా నేను రాంబాబు ఎంబీబీఎస్ అన్నాను అనుకోండి, గవర్నమెంట్ ఊరుకుంటుందండి? ఎంత ప్రమాదం, ఎంతమంది చనిపోతారు. మరి నీకు బైబిల్ తెలియకుండా, బైబిల్లో ఉన్న బోధ ఏంటో తెలియకుండా బైబిల్ ప్రకటిస్తే ఎన్ని ఆత్మలు వెళ్ళిపోతున్నాయి నరకానికి? ఏ ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా? అందుకే దైవజనులు జానన్నయ్య గారు ఒక మంచి టైటిల్ పెట్టాడండి, ఎప్పుడు సంతోషిస్తా. బైబిల్లో ఉన్న బోధ, నువ్వు విన్న బోధ. అసలు బైబిల్లో ఉన్న బోధ ఏంటి, నువ్వు వింటున్న బోధ ఏంటి? ఆ రోజు బెరియా పట్టణస్తులాగా నువ్వేమన్నా పరిశీలన చేయగలుగుతున్నావా? చదవగలుగుతున్నావా? ఏది చెబితే అది నమ్మటమేనా? జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్మేస్తాడంటండి. ఏమా నమ్ముతారా లేదా? ప్రతి మాట నమ్మేయటమే. నా చిన్నప్పుడు మా అమ్మ ఎవరు చూపించి దేవుడు అన్న మొక్కేవాడిని. జ్ఞానం లేదు, ఆమెకేం అక్షరం ముక్క చదువు లేదు. కనుక పరిస్థితి ఎలా ఉందో గమనించండి. ఇప్పుడు ఒకే ఒక్కడు ఏలియా వచ్చాడు. బయలు దేవుడు నిజమా, యెహోవా దేవుడు నిజమా, రండి తెలుసుకుందాం అన్నాడండి. ఒక్కసారి మీరు రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా వాళ్ళల్లో ఒక్కడు ప్రత్యుత్తరం ఇవ్వలేదటండి. ఎంత హేళన చేశాడో తెలుసా ఆ బయలుదేవతనే? వాడు నిద్రపోతున్నాడేమో, వాడికి వినపడట్లేదేమో, వాడు పడుకున్నాడేమో. ఎంత హేళనగా మాట్లాడినా వాళ్ళు బహు కోపం తెచ్చుకొని బయలా బయలా అని అరిచినా లేడండి, బయలు లేడండి. ఇప్పుడు చూడండి 38, 39 చూడండి. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి గంధకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి, ఎవరండి దేవుడు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారండి. ఆనాడు సమాజానికి దేవుడు నేను దేవుణ్ణి నిరూపించుకున్నాడు. ఇప్పటికీ క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియక మనుషులు పోలికతో ఉన్న వాళ్ళని దేవుడు అంటారు ఏంటండి? యెహోవాయే దేవుడు అన్నప్పుడు ఇంకొకరిని దేవుడు అనకూడదన్న కనీస జ్ఞానం ఈరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళకి లేదు. ఏమండి, నేనే రాంబాబుని అన్నప్పుడు ఇంకొకరిని రాంబాబు అంటానికి వీల్లేదు. వాడు కవలలైనా సరే, నా రూపంతో ఉన్నా సరే, వాడి డిఎన్ఏ వేరు, నా డిఎన్ఏ వేరు. ఇంకొకరికి నా పేరు పెట్టడానికి వీల్లేదు. వాడు పేరు పెట్టుకున్నా వాడు నేను కాను. అలాగే దేవుడు అంటున్నాడు, యెహోవాయే దేవుడు, నేనే దేవుడు అన్నప్పుడు ఇంకొకరిని దేవుడు అనకూడదు. ఒక తల్లి ఇంటికి రాగానే, ఒరేయ్
11 మందిని కన్నారా, ఇగో ఈయనరా మీ నాన్న అంటే, బాబాయ్ వరుస వచ్చినాడు వచ్చి ఈయన కూడా మీ నాన్నారా అంటే ఎలా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుంది. ఒక కుటుంబానికి ఒకడే తండ్రి. నిన్న సినీ నటి చెబుతుంది 16 మంది ఆడపిల్లలు ఉన్నాడు. 16 మందిని కన్నాడంటే ఆ రోజుల్లో కనేవాళ్ళు ఆశీర్వాదం పిల్లలు కంటాం, తెలుసా మీకు? ఇప్పుడు 2 చాలు అనుకొని వెంటనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నేనే దేవుణ్ణి, ఇంకా ఎవరిని దేవుడు అంటానికి ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదంటే ఈరోజు ఎన్ని రూపాయలు ఇస్తున్నారు దేవుడికి. ఇంకా మీకు మంచి మాట చూపిస్తానండి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఏం తెలుసుకోవాలండి ప్రజలంతా? తెలుసుకున్నారా? మరి ఈరోజు నీకు బోధిస్తున్న సేవకుని అడుగుతున్నారా ఎవరయ్యా దేవుడని? మనం అడగం కదా, మనం ప్రశ్నించం. కానీ యేసు ప్రభు 12 ఏళ్ల వయసులోనే శాస్త్రులను పరిశీలను ప్రశ్నలు అడుగుచు వాళ్ళు చెప్పకపోతే సమాధానాలు చెబుతుండగా ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపోయిందండి ఆనాడు సమాజం. ఈరోజు మిమ్మల్ని మీరు ఎవరినన్నా ప్రశ్నించగలుగుతున్నారా? సమస్త దేశములారా అంటే అర్థం ఏంటి? దేశాలకు చెబుతున్నాడనా? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలకు చెబుతున్నాడు. సమస్త దేశాలు అన్నాడు 100వ కీర్తనకు వచ్చేసరికి. అసలు భూమి దేశాలుగా ఎప్పుడు విభాగింపబడిందంటే 11వ అధ్యాయం ఆదికాండంలో. అప్పటికి ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో తెలుసుకోవాల్సింది ఏంటంటే యెహోవాయే దేవుడని తెలుసుకోండి అని అంటున్నాడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ నుంచి మీరు మనసు పెట్టి వినాలి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా అంటున్నాడు. అమ్మా, తండ్రి ఎంతమంది? తండ్రులు ఎంతమంది ఉంటారమ్మా? ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను అంటే యేసు ప్రభు కూడా ఒక్కడే దేవుడా? యేసు ప్రభు కూడా ఒక్కడే తండ్రా? ఎందుకు మలాకి చెబుతున్నాడు? మన అందరికేనంటే యేసు ప్రభు కూడా ఉన్నాడు ఇందులో, రాబోతున్నాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభుని అడుగుదాం, అయ్యా ఆ దేవుడు నీకు కూడా దేవుడా అని అడిగితే ఆయన ఏమి చెప్తాడు? ఈయన ఎలా అంటే ఆయన తెలుసండి, ఆయన అవునంటే అవును, కాదంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చూడండి బైబిల్ ఎంత క్రమంగా ఉందో. మలాకి చెప్పిన మాటని యేసు ప్రభు మీరేడనుకోండి శాపగ్రస్తుడైపోతాడు. ఇప్పుడు మలాకీకి సమాధానం కరెక్ట్గా చెబుతున్నాడా, వ్యతిరేకంగా చెబుతున్నాడా? ఈయన చెప్పిన మాట మలాకీ గ్రంథాన్ని వ్యతిరేకిస్తుందా అని మనం చూడగలిగితే, మలాకీ అంటున్నాడు, మనసులో పెట్టుకోండి, మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అంటున్నాడు. ఇప్పుడు ఈయన సమాధిలో నుంచి 3వ దినాన్ని లేచాడు, సజీవుడయ్యాడు. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎత్తుకుతున్నావమ్మా అన్నాడు. అప్పుడు మధ్యలేని మరియ వచ్చి ఆయన ఏదో తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నువ్వు చూస్తే చెప్పయ్యా, నా ప్రభువుని ఎత్తుకొని పోతానంటుంది. ఒక మహిళ ప్రభువుని ఎత్తుకొని పోతాను అంటుందంటే ఎంత ప్రేమించిందండి, ఆలోచించండి. అప్పుడు ఆయన తిరిగి చూడగానే రబ్బూని అని గుర్తుపట్టి ముట్టుకోపోతే, అమ్మా నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, మీ తండ్రియు నా తండ్రియు మీ దేవుడును నా దేవుడునైనా దేవుని యొద్దకు ఎక్కిపోలేదంటే ఇప్పుడు మలాకి చెప్పింది సరిపోయిందా, వ్యతిరేకంగా ఉందా చెప్పాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే శిష్యుల్ని ఏమంటున్నాడండి? నా సహోదరులారా. యేసుప్రభు మనకేమవుతాడు ఆత్మీయంగా చెప్పండి? పేతురుని నీ బండ మీద నా సంఘాన్ని కడతానని. ఏమండి పేతురు గురించి ఇంత గొప్పగా చెప్పి పేతురుని ఏమంటున్నాడంటే నా సహోదరులారా అంటున్నాడు. ఆ 12 మందిని ఏమంటున్నాడు? నా సహోదరుడు అంటే అర్థం ఏంటమ్మా? తమ్ముళ్ళు. నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా. ఈయనకే దేవుడు ఉంటే మళ్ళీ ఇంకా దేవుడు ఏంటండి? ఎంతమంది కావాలి దేవుళ్ళు? నీకు 2 కావాలా, 3 కావాలా? ఈరోజు సమాజం చూడండి ఎలా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇది బైబిల్లో ఉన్న పోదా?
లేని బోధ చెప్పండి. బైబిల్లో ఉన్న బాధ ఏంటో తెలుసా? యేసు ప్రభు కూడా తండ్రి ఒక్కడే, యేసు ప్రభు కూడా దేవుడు ఒక్కడే. ఈ క్రమాన్ని తప్పిచేశారండి. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తే బైబిల్లో మాట దొరికిందండి. వారి మనోనేత్రాలకు సాతాను గుడ్డితనము కలగజేసింది. అందుకే ఈ వచనాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు ప్రారంభం నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చెప్పిన దేవుడు ఒక్కడే. ఇక నువ్వు ఎవరిని దేవుడన్నా రేపు రాబో ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆ ఒక్క మాట చూపించి ప్రార్థన చేస్తాను. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి ఎలా ప్రత్యక్షం అవుతాడంటండి ప్రభు? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై. అదండి సంగతి. ప్రతి వాడు ఎవరిని ఎరగాలో తెలుసా? దేవుణ్ణి ఎరగాలి. ప్రతి కుటుంబంలో బిడ్డ తండ్రి ఎవరో ఎరుగుతుండదు, తల్లి ఎవరో ఎరుగుద్ది. ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్న ప్రతి వాడు ఎవరిని తెలుసుకోవాలి? మొదట దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగని వాడికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వాడికి ప్రతి దండన చేయనప్పుడు ఈరోజు మనల్ని శ్రమ పెడుతున్నారండి. అదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శ్రమలే. యేసుక్రీస్తుతో సద్భక్తితో బతకను ఉద్దేశించువాడు హింసలు, శ్రమలు పడతాడు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? ఈ శ్రమలలో కూడా నేను ఆనందించుతున్నాను అన్నాడు. మేమెంతో సంతోషంగా వచ్చాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బోధకి ఎవడు అడ్డుపడ్డా తెగిపోతాడు. దీని పక్కన ఉన్నది దేవుడు, మనిషి కాదు, మనిషి ఆలోచనలు కాదు. ఈ ఆలోచన అయినను, ఈ సువార్త ప్రకటన అయినను మనుషుల వలన కలిగితే వ్యర్థమైపోద్దని చెబుతున్నాను ఎప్పటి నుంచో. ఇది దేవుని వలన కలిగిందా? మీరు వ్యర్థపరచలేరు. ఆనాడు అపోస్తులను వ్యర్థపరచలేకపోయారు. అనేక దేశాలకు విస్తరించింది ఈ సువార్త. కనుక ప్రతి దండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వాడికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు. ఈ సభలకి ఎంతమంది సహకరించారో, ఎంతమందిని ప్రత్యక్షంగా ఈ ఎర్రటెండలో పోస్టర్లు వేసి ఇక్కడికి వచ్చిన సహోదరులకి ఆయన నిమిత్తం భోజనాలు పెట్టి వాక్యం వినిపిస్తున్నారు. వీళ్ళందరికీ విశ్రాంతి ఉందంటున్నాడండి. మిమ్మల్ని ఇప్పుడు శ్రమపరుస్తున్నారు కదా, మీ ప్రయాసం అంతా వ్యర్థపరుస్తున్నారు కదా. యేసు ప్రభు వచ్చినప్పుడు వాడికి ప్రతి దండన జరుగుతుంది అంటున్నాడు. ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వాడికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో పాటు విశ్రాంతి కలగజేయుటకు దేవుడికి న్యాయం. ఆయన న్యాయమూర్తి, న్యాయవంతుడు. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలకు తగ్గ ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన. కనుక దేవుడు ఒక్కడే అనేది నాకు ఇచ్చిన సమయంలో చెప్పాను. ఇంకా సహోదరులు ఉన్నారు, అనేకమైన మాటలు. మరి వారి నోట ఏముందాం? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా